అమ్మ ఫోన్ ఆన్ చేసి 2 నిమిషాలు అయితే చూసినావానే ఆడు కార్తీక్ ఫోన్ చేస్తాను మళ్ళీ. రే కావ్య ఫోన్ రింగ్ అవుతుంది కదా. మనకి ఎంత ధైర్యం ఉంటే ఫోన్ చేస్తాడు బిడ్డ, ఎత్తి మాట్లాడు ఏంటిదో. హలో కావ్య, ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు? ఎట్లున్నావు అసలు, ఏమైంది? అరే కార్తీక్ నీకెంత ధైర్యం చెల్ల ఫోన్ చేస్తావురా నువ్వు? అరే కార్తీక్ నీకు చెప్తున్నా ఫైనల్ గా ఇంకొకసారి నా చెల్లెని కలిసిన నా చెల్లె ఫోన్ చేసిన ఊళ్ళు ఉండకుండా చెప్తారా నేను. శివ ప్లీజ్ మా గురించి తప్పు ఏమనుకోకు ప్లీజ్, కావ్యనే మనకండి ప్లీజ్. అసలు నువ్వు ఎవరైనా దాన్ని ఏమన్నా దాన్ని చెప్పడానికి, దాన్ని నరుకుతా చంపుతా నీకేంద్ర అసలు? శివ మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఏం చెప్పినా కూడా అర్థం చేసుకునే స్టేట్లో మీరు లేరు, ప్లీజ్. నిన్నేంద్ర అర్థం చేసుకునేది? నా చెల్లి అమెరికాలని చెప్పేసి దాన్ని బుట్లేసుకొని చూసినవారా? ఏడున్నోరా నేను నరుకుతా. శివ నిజంగా చెప్తున్నా, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. నేను నార్మల్గా కావ్య ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి కాల్ చేసిన. అసలు నువ్వేమైనా నా చెల్లి ఎట్లుందో తెలుసుకోవడానికి? మీరు కలిసి 3 నెలలు వెళ్తున్నట్ట కదా, అప్పుడు ఎంత జరిగిందారా? మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు శివ, 3 నెలలు అవుతుంది కదా, దానికి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు మీరు? అరే నువ్వు నా చెల్లె అక్కడ పట్టుకున్నప్పుడే నేను నరుకుదాం అనుకున్నారా, కానీ ఊళ్ళో ఇజ్జపోతాను అనుకున్నారా? ఇప్పుడు నువ్వు ఏడునో చెప్పరా? ఓకే శివ తప్పంతా నాదే, సారీ కూడా చెప్తున్నా, ప్లీజ్ కావ్య మాత్రం ఏమనకండి. నువ్వేంద్రా నాకు చెప్పేది? నా చెల్లెని ఇంకోసారి కలిసిన మాట్లాడిన అడ్డం నడతా నా కొడుక. అరే నా చెల్లె అంటే డిగ్రీ ఫస్ట్ చదువుతాను, నాకు ఏం తెలియదు. నువ్వు బీటెక్ చేసినా కదా, ఫైనల్ చదువుతున్నావు కదా, కనీసం తెలియలేరా నీకు? దాన్ని అమెరికాలు చేసి ఇట్లా బుట్టలేస్తావా నువ్వు? బుట్టలేయడం ఏంది శివ, అసలు ఏం మాట్లాడుతున్నావు? మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ లేదు ఏం లేదురా, చెప్తాను నా లాస్ట్ ఫైనల్ వార్నింగ్ నీకు చెప్తున్నా. మీరు ఇంకొకసారి నా చెల్లెతో మాట్లాడితే నేను చంపి మరి జైలు పోతారా. ఫోన్ పెట్టారా నువ్వు సక్క? ఇక్కడ వాళ్ళ అన్న నాతోనే ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ కావ్యతోనే అసలు ఏం జరుగుతుందో దాని పరిస్థితి ఏంది?